గార్డ్ ఆఫీసులను పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయుధ పోలీసు బలగాలతో సిపి గౌరవ వందనం స్వీకరించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫైరింగ్, గొడవలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన శాంతి భద్రతల చర్యల గురించి చేసిన మార్క్ డ్రిల్ అందరినీ ఆకట్టుకుంది. ఆయా విభాగాలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి సిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందించారు. డీమోబిలేషన్ పీరియడ్ కి పోలీస్ పరేడ్ కమాండర్ పరేడ్ నేతృత్వం వహిస్తున్నారు. గమనిస్తున్నాను. లెగ్ మూమెంట్ బాగుందా, తర్వాత హ్యాండ్ మూమెంట్ బాగుందా, అప్రైట్ గా ఉన్నారా, లేదా వంగి నడుస్తున్నారా, లేకపోతే ఆ బీట్ కి సరిగ్గా స్టెప్ పడుతుందా లేదా, దాని తర్వాత సెల్యూట్ అంతా ఒకేసారి దనేదే అన్నప్పుడు కరెక్ట్గా షార్ప్గా వచ్చిందా లేదా, ఇలాంటి అన్నీ గమనిస్తున్నాను. దేంట్లో కూడా నేను తప్పు పట్టడానికి, ఏదో కొద్దిగా నారాజ్ కావడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా వెరీ హ్యాపీ అండ్ ఐ అప్రిషియేట్ యువర్ డెడికేషన్. ఒక నెల కింద నేను సడన్గా సర్ప్రైజ్గా పరేడ్ చూసినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. దాని తర్వాత పిలిచి మీకు టైం ఇస్తున్నాను, బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పాము. దాని తర్వాత ఇప్పుడు మీరు చాలా డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేశారు. రీసెంట్గా వచ్చిన ఉమెన్ ఫోర్స్ మనకి ఉమెన్ ఫోర్స్ ఒక అసెట్ లాగా ఉంది. ఆల్ ద బెస్ట్, యూ హ్యావ్ డన్ వెల్ విషయం. అండ్ ఇప్పుడు మనకు ఉమెన్ క్యూఆర్టీ కూడా ఉంది. దే ఆర్ లైక్ శివంగి లాగా చాలా పాపరైట్గా